7 తగ్గిందా? పోయినసారి రీసర్వే జరిగినప్పుడన్నా రీసర్వే జరిగినప్పుడు అప్పుడు సర్వేరు సంబంధిత అధికారులు ఏ రోజైతే ఏ పొలం సర్వే జరుగుతుందో ఆ రైతులు పిలుచుకోవాలి ఫీల్డ్ మీదకి పిలుచుకోకుండా గెట్లు కొంచెం అటు ఇటు దున్నుకొని ఉంటారు కదా, ఆ గెట్ల ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఒక సెల్లు ఏర్పాటు చేస్తే ఆ సెల్లులో దగ్గర 80,000 మంది పైచిలకు రైతులు మాకు అన్యాయం జరిగిందని, మా పొలాలు కబ్జా చేశారని, మా స్థలాల్ని లాక్కున్నారని, మా ఇండ్లు దౌర్జన్యంగా రాపించుకున్నారని ఇలాంటి కంప్లైంట్లు వచ్చాయి. వీటికి పరిష్కార మార్గం కనుగొనాలని ఈ ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సుల్ని చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చి గ్రామాలకు పంపించింది. ఈ రెవెన్యూ సదస్సులలో మీరు ₹1 కూడా చెల్లించకుండా ఆన్ ది స్పాట్ లో అయ్యేటువంటి పనులను స్పాట్ లోనే పూర్తి చేయటం, లేదంటే 45 రోజుల లోపల మీరు ఇచ్చిన అర్జీలన్నింటినీ కూడా పరిశీలన చేసి ప్రతి అర్జీకి కూడా ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయలేకపోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం నడుస్తా ఉంది. దీన్ని గ్రామస్తులందరూ కూడా నిర్భయంగా ఏమాత్రం భయపడకుండా మీ యొక్క అప్లికేషన్ల ద్వారా ఇది మీ యొక్క సంబంధించినటువంటి ఇష్యూస్ ని అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ సదస్సుల్ని మీ ముందుకు పంపించే నాటికే ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాలను చేసింది. రెవెన్యూ సంబంధించినటువంటి ఏం యాక్ట్ అది